హాయ్ స్టూడెంట్స్, ముందు వీడియోలో 7th క్లాస్ ఇండెక్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు దానిలో ఫస్ట్ చాప్టర్ ఇంటీజర్స్ గురించి ఇవాళ తెలుసుకుందాం. ఇంటీజర్స్ గురించి తెలుసుకునే ముందు మనకు 6th క్లాస్లోని న్యాచురల్ నెంబర్స్ అండ్ హోల్ నెంబర్స్ గురించి రీక్యాప్ చేసుకుందాం. న్యాచురల్ నెంబర్స్ అంటే మనం డైలీ యూజ్ చేసే నెంబర్స్ ఉంటాయి కదా, వాటినే మనము న్యాచురల్ నెంబర్స్ అంటాము. సో అవి ఏంటి అంటే 1, 2, 3, 4, 5, 10, 20, 30, 10 రూపీస్, 30 పైసా ఇలా యూజ్ చేస్తూ ఉంటాము కదా, అవన్నీ మనము న్యాచురల్ నెంబర్స్ అని అంటాము. అలాగే హోల్ నెంబర్స్ అంటే ఆ న్యాచురల్ నెంబర్స్కి బిఫోర్ 0 యాడ్ చేసామనుకో అది హోల్ నెంబర్ అవుతుంది. అంటే 1, 2, 3, 4, 5, 6 ఉంటాయి కదా, దానికి బిఫోర్గా 0ని యాడ్ చేసామంటే అది హోల్ నెంబర్ అవుతుంది. ఇది మనము 6th క్లాసులో ఈ న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ గురించి తెలుసుకుంటాం అన్నట్టు. ఇప్పుడు ఇంటీజర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇంటీజర్స్ అంటే న్యాచురల్ నెంబర్స్, మళ్ళీ హోల్ నెంబర్స్ అండ్ నెగిటివ్ నెంబర్స్ మనము ఇంటీజర్స్ అంటాము. న్యాచురల్ నెంబర్స్ ఏంటి? 1, 2, 3, 4, 5, 6, 7 సో ఆన్. దానికి హోల్ నెంబర్ అంటే బిఫోర్ 0ని యాడ్ చేయాలి, 0 రైటింగ్ చేసాం. నెగిటివ్ నెంబర్స్ ఏంటి? -1, -2, -3, -4, -5 సో ఆన్. సో ఇలా నెగిటివ్ నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్ అండ్ 0 కలిపితే మనకు ఇంటీజర్స్ అవుతుంది అన్నట్టు. ఇంటీజర్స్ గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాం. దేనికంటే ముందు మనం న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ గురించి రీక్యాప్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంటీజర్స్లో ఇంట్రొడక్షన్లో కొన్ని క్వశ్చన్స్ వేశారు, దానికి మనము ఆన్సర్స్ని తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, కనిష్ట సహజ సంఖ్య ఏది అని క్వశ్చన్ వేశారు. దాన్నే ఇంగ్లీష్లో విచ్ ఈజ్ ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్. సో మనము న్యాచురల్ నెంబర్స్ గురించి రీక్యాప్ చేసాం కదా, దాంట్లో ఫస్ట్ 1, 2, 3, 4 అని చెప్పుకుంటూ వెళ్ళాం కదా. సో దాంట్లో ఫస్ట్ ఏ నెంబర్ చెప్పాము? 1 అని చెప్పాము. సో ఆ స్మాలెస్ట్ నెంబర్ ఏంటిది అంటే దాంట్లో 1 అని ఆన్సర్ అన్నట్టు. సో రైటింగ్ చేసుకోవాలి 1 అని. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, 100 to 10,000ల మధ్య ఏవైనా 5 సహజ సంఖ్యలను తెలపండి. దాన్ని ఇంగ్లీష్లో రైట్ ఎనీ 5 న్యాచురల్ నెంబర్స్ బిట్వీన్ 100 and 10,000. సో మనకు తెలిసిన ఎనీ న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి కదా, ఆ న్యాచురల్ నెంబర్స్లో 100 to 10,000 బిఫోర్ మనము బిట్వీన్ రైటింగ్ చేసుకోవాలి అన్నట్టు. సో బిట్వీన్ 100 to 10,000 బిట్వీన్ నెంబర్స్ ఏంటి? 200, నెక్స్ట్ 365, నెక్స్ట్ 400, నెక్స్ట్ 725, నెక్స్ట్ 600. ఇలా ఏవైనా, నాకు ఇవి తెలిసి నేను రాశాను, మీరు ఏవైనా మీ ఇష్టం ఉన్న న్యాచురల్ నెంబర్స్ని రైటింగ్ చేయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, సహజ సంఖ్యల వరుసలో చివరి సంఖ్యను చెప్పగలరా అని క్వశ్చన్ వేశారు. సో సహజ సంఖ్యల వరుసలో చివరి సంఖ్య, మనం న్యాచురల్ నెంబర్స్ చెప్పేటప్పుడు మనము ఫస్ట్ ఏం చెప్పాం? 1, 2, 3, 4, 5 అలా సో ఆన్ అని చెప్పాం కదా. అంటే అవి కౌంట్లు లేకుండా వెళ్తూనే ఉంటాయి అన్నట్టు. సో దానికి మనం చెప్పలేము అని చెప్పొచ్చు. సో నో అని చెప్పాలి, దీనికి ఆన్సర్ చెప్పలేము అని. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఏవైనా 2 వరుస సహజ సంఖ్యల మధ్య భేదం ఎంత అని అడుగుతున్నారు. అంటే సహజ సంఖ్యలు అంటే ఏంటిది? న్యాచురల్ నెంబర్స్ కదా ఇంగ్లీష్లో. సో న్యాచురల్ నెంబర్స్ ఏవైనా 2 నెంబర్స్ తీసుకున్నప్పుడు దాని భేదం అంటే డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు ఇంగ్లీష్లో. సో 2 నెంబర్స్ని నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటాను. 3, 4. 3, 4కి
డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో 4 మైనస్ బిగ్ నెంబర్ దాంట్లో ఏంటి 4 కదా, 4 స్మాల్ నెంబర్ 3 కాబట్టి 4 మైనస్ 3 చేయాలి. సో 4 మైనస్ 3 చేస్తే దట్ ఈస్ ద 1. సో అలాగే ఇంకో ఎగ్జాంపుల్ కూడా మీరు తీసుకొని చెయ్యండి. సో ఏవైనా రెండు వరుస సహజ సంఖ్యల మధ్య భేదం ఎంత అని అంటే ఆ సహజ సంఖ్యల భేదం 1 అని తెలుస్తుంది. తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చాడు, దాని గురించి మనం తెలుసుకుందాం. మొదటగా కొన్ని పూర్ణ సంఖ్యలను సంఖ్యారేఖపై ఎలా చూపవచ్చో పరిశీలిద్దామని ఇచ్చాడు. సో దీన్నే ఇంగ్లీష్లో లెట్ us అబ్జర్వ్ హౌ టు రిప్రజెంట్ సమ్ ఇంటీజర్స్ అనే నెంబర్ లైన్. సో ఒక నెంబర్ లైన్ ఇచ్చాడు, ఆ నెంబర్ లైన్లో ఇంటీజర్స్ని రైటింగ్ చేశాడు. అంటే ఇంటీజర్స్ని రైటింగ్ చేశాడు. 1 2 3 4 5 6. దానికి బిఫోర్ హోల్ నెంబర్ ఏంటి 0 యాడ్ చేసాము. నెక్స్ట్ నెగటివ్ నెంబర్స్ -1 -2 -3 -4 -5 -6. సో ఈ విధంగా నెంబర్ లైన్ ఇచ్చాడు. ఆ నెంబర్ లైన్లో మనము చూసి కింద క్వశ్చన్స్కి ఆన్సర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. పై సంఖ్యారేఖపై గుర్తించిన సంఖ్యలలో గరిష్ట పూర్ణ సంఖ్య ఏది? దాన్ని ఇంగ్లీష్లో ఏమని ఇచ్చాడు? విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇంటీజర్ రిప్రజెంటెడ్ ఆన్ ద ఎబో నెంబర్ లైన్. సో ఎబో నెంబర్ లైన్లో మనము చూసి దాంట్లో బిగ్గెస్ట్ నెంబర్ ఏది అని అడుగుతున్నాడు. సో లెఫ్ట్ సైడ్ ఉండేటి అన్ని స్మాలెస్ట్ నెంబర్స్, రైట్ సైడ్ ఉండేది బిగ్గెస్ట్ నెంబర్. సో రైట్ సైడ్లో మనకు 6 అనేది అన్నిటికంటే బిగ్గా ఉంది కాబట్టి దాన్ని బిగ్ నెంబర్ అంటారు. సో ఇక్కడ మనకు గరిష్ట పూర్ణ సంఖ్య ఏది అని అన్నప్పుడు 6 ఇస్ ద గరిష్ట పూర్ణ సంఖ్య, దాన్నే బిగ్గెస్ట్ నెంబర్ అని అంటారు. పై సంఖ్యారేఖపై గుర్తించిన సంఖ్యలలో కనిష్ట పూర్ణ సంఖ్య ఏది? దాన్నే ఇంగ్లీష్లో ఏమని అడిగాడు? విచ్ ఇస్ ద స్మాలెస్ట్ ఇంటీజర్ రిప్రజెంటెడ్ ఆన్ ద ఎబో నెంబర్ లైన్. సో నెంబర్ లైన్లో మనకు కనిష్ట పూర్ణ సంఖ్య ఏది అని ఆస్కింగ్ చేస్తున్నాడు కాబట్టి దాంట్లో లెఫ్ట్ సైడ్లో ఏం నెంబర్ ఉంది? 0కి లెఫ్ట్గా ఉండేటి -1 -2 -3 -4 -5 -6. సో అన్నిటికంటే లెఫ్ట్గా ఉన్న నెంబర్ ఏంటి? -6. సో -6 ఇస్ ద స్మాలెస్ట్ ఇంటీజర్. నెక్స్ట్ -3 కన్నా 1 పెద్దదేనా ఎందుకు అని ఆస్కింగ్ చేశాడు. సో -3 కన్నా 1 పెద్దదేనా అని ఆస్కింగ్ చేసినప్పుడు -3 ఎక్కడుంది మనకు నెంబర్ లైన్లో? 0కి రైట్ సైడ్లో 1 ఉంది అండ్ లెఫ్ట్ సైడ్లో -3 ఉంది. సో -3 అనేది స్మాల్, లెఫ్ట్ సైడ్లో ఉన్న నెంబర్స్ స్మాల్ అని చెప్పాను కదా. సో లెఫ్ట్ సైడ్లో -3 ఉంది కాబట్టి అది స్మాల్ అండ్ రైట్ సైడ్లో -3కి రైట్ సైడ్లో 1 ఉంది కాబట్టి అది బిగ్. సో -3 కన్నా 1 పెద్దదేనా అంటే దట్ ఈస్ ద కరెక్ట్. -3 కంటే 1 పెద్దది. ఎందుకు అంటే -3 అనేది లెఫ్ట్ సైడ్లో ఉంది, 1 అనేది రైట్ సైడ్లో ఉంది కాబట్టి -3 కంటే 1 పెద్దది. రీజన్ రాయాలన్నట్టు ఎస్ అని రాసి రీజన్ లెఫ్ట్ సైడ్లో -3 ఉంది కాబట్టి దట్ -3 అనేది చిన్న నెంబరు అండ్ 1 అనేది బిగ్ నెంబర్. నెక్స్ట్ 4th క్వశ్చన్, -3 కన్నా 6 పెద్దదేనా ఎందుకు అని క్వశ్చన్ వేశారు. సో లెఫ్ట్ సైడ్లో -0కి కన్నా -3 అనేది ఉంది, అలాగే ఇంకా చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతే -6 ఉంటుంది. సో -3 -6ని చెక్ చేసామనుకో -6 అనేది లెఫ్ట్ సైడ్లో ఉంది, -3 అనేది -6కి రైట్ సైడ్లో -3 ఉంది.
సో మనకు -6 స్మాల్ అవుతుంది, -3 అనేది బిగ్ అవుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏం వేశాడు, -3 కైనా -3 కన్నా -6 పెద్దదేనా అని అడుగుతున్నాడు. అంటే -6 పెద్దది కాదు, అది లెఫ్ట్ సైడ్లో ఉంది, -3కి లెఫ్ట్ సైడ్లో ఉంది. సో -6 బిగ్ కాకుండా అది స్మాల్ అవుతుంది. సో దట్ ఈస్ ద రాంగ్ అని. సో నో అని చెప్పేసి రీజన్ రాయాలి. -3కి -6 అనేది లెఫ్ట్ సైడ్లో ఉంది కాబట్టి -6 స్మాల్ అవుతుంది అని రాయాలి అన్నట్టు. నెక్స్ట్ 5th క్వశ్చన్, 4, 6, -2, 0, -5లను ఆరోహణ క్రమంలో అమర్చండి. ఆరోహణ క్రమం అంటే ఏంటో ఫస్ట్ మనకు తెలియాలి. ఆరోహణ క్రమంని ఇంగ్లీష్లో అసెండింగ్ ఆర్డర్ అంటారు. ఆరోహణ క్రమం అంటే స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్. లేదు అంటే దాన్ని తెలుగులో ఎలా చెప్తాము, చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ని రాయడాన్ని మనము ఆరోహణ క్రమం అంటారు. సో స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్ అని మనం చెక్ చేసుకోవాలి దీంట్లో. సో ఫస్ట్ మనము ఈ నెంబర్ లైన్లో వీటిని ఫైండ్ అవుట్ చేస్తాం. 4 ఎక్కడుంది చెక్ చేసుకోవాలి. సో 4 అనేది ఈ నెంబర్ లైన్లో రైట్ సైడ్లో ఉంది. 6 అనేది ఇంకా రైట్ సైడ్లో ఉంది. నెక్స్ట్ -2 హియర్, నెక్స్ట్ 0, నెక్స్ట్ -5. సో ఇక్కడ నెంబర్ లైన్లో చెక్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి చిన్న నెంబర్స్ అని చెప్పాం కదా. సో దీంట్లో మనం రౌండప్ చేసిన దాంట్లో ఏది స్మాల్ నెంబర్, -5 is the small number. సో రైట్ -5. నెక్స్ట్ చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతే రౌండప్లో ఏముంది, -2 ఉంది. సో నెక్స్ట్ నెంబర్ -2, నెక్స్ట్ 0, నెక్స్ట్ 4, నెక్స్ట్ 6. సో దిస్ ఈజ్ ద స్మాల్ టు బిగ్ నెంబర్స్ అన్నట్టు. సో మనకు ఇచ్చిన క్వశ్చన్ని మనము ఆరోహణ క్రమంలో రాయండి అన్నప్పుడు స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్ రైటింగ్ చేస్తే దట్ ఈస్ ద అసెండింగ్ ఆర్డర్. సో నెక్స్ట్ 6th క్వశ్చన్, 0, 1 మరియు 0, -1ల మధ్య భేదం ఎంతో సంఖ్యారేఖను ఉపయోగించి పోల్చండి. దీన్ని ఇంగ్లీష్లో ఏం చెప్తున్నాడు, కంపేర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ 0, 1 అండ్ 0, -1 యూజింగ్ ద నెంబర్ లైన్. నెంబర్ లైన్ యూజ్ చేసుకొని 0, 1కి అండ్ 0, -1కి డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. మనం చెక్ చేద్దాం. నెంబర్ లైన్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది కదా. 0 ఎక్కడుంది, సో 0 మిడిల్లో ఉంది. 0కి 1కి డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే 1 - 0 1 అని. సో ఇక్కడ మనం 1 - 0 చేస్తే దట్ ఈస్ ద 1. మళ్ళీ నెక్స్ట్ 0, -1, మళ్ళీ 0, -1ని చెక్ చేసాము అనుకో, 0కి -1కి ఆల్సో 1 డిఫరెన్స్ ఉంటుంది. సో 0, -1 దట్ ఈజ్ ఆల్సో 1. సో దాని డిఫరెన్స్ 0, 1 అండ్ 0, -1ల మధ్య డిఫరెన్స్ ఎంత అంటే దట్ ఈస్ ద 1. సో దిస్ ఈస్ ద మనకు ఇంటీజర్స్లోని ఇంట్రడక్షన్ కంప్లీట్ అయ్యింది. సో నెక్స్ట్ వీడియోలో మనము ఎక్సర్సైజ్ 1.1లో ఉన్న సమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.